ఈ వీడియోలో మనం వేరియబుల్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారనేటటువంటిది ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే వేరియబుల్స్ అని మనము 5 కేటగిరీస్ కింద డివైడ్ చేశారండి. ఒకటి వచ్చేసరికి లోకల్, నెక్స్ట్ గ్లోబల్, స్టాటిక్, ఎక్స్టర్నల్, అట్లాగే ఆటోమేటిక్ అని చెప్పేసి 5 కేటగిరీస్గా ఈ వేరియబుల్స్ని క్లాసిఫై చేయడం అయితే జరిగిందండి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి లోకల్ వేరియబుల్స్ అండి. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటివి? మనం జనరల్గా ప్రోగ్రామ్స్లో బ్లాక్స్ అనేటటువంటి రాస్తూ ఉండేవి. అంటే బ్లాక్స్ అంటే ఏంటంటే జనరల్గా ఫంక్షన్స్ రాస్తూ ఉంటాం. ఆ ఫంక్షన్లో డిఫైన్ చేసేటటువంటి వేరియబుల్స్ని ఏమంటారంటే లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, డిక్లైర్డ్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ బ్లాక్ టిపికల్లీ ఏ ఫంక్షన్లో మనం డిఫైన్ చేసేటటువంటి వేరియబుల్స్ని ఏమంటారంటే లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటారు. ఈ లోకల్ వేరియబుల్స్ వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే ఆటోమేటికల్లీ క్రియేటెడ్ ఇనిషియలైజ్డ్ అపాన్ ఎంటరింగ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆ బ్లాక్లోకి ఎంటర్ అవుతామో ఫంక్షన్లోకి ఆటోమేటిక్గా ఇవి క్రియేట్ అవ్వడము, మీరు కనుక వాల్యూ ఇవ్వకపోతే గార్బేజ్ వాల్యూతో ఇనిషియలైజ్ అవ్వడము జరుగుతుంది. అండ్ డిస్ట్రాయిడ్ అపాన్ ఎగ్జిటింగ్ ద బ్లాక్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ బ్లాక్లో నుంచి మనం అంటే ఫంక్షన్తో వర్క్ అయిపోయింది బయటకు వచ్చేసామో వెంటనే ఈ వేరియబుల్స్ అనేటటువంటి ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఏదైతే మెమరీ అలొకేట్ చేయడం జరిగిందో ఆ మెమరీ అనేటటువంటిది అగైన్ క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు. అట్లాగే దీని యొక్క స్కోప్ చెప్తున్నాడు చూడండి, స్కోప్ ఈజ్ లిమిటెడ్ టు ద డిఫైనింగ్ బ్లాక్ అండ్ దే ఆర్ నాట్ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఇట్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, ఒక బ్లాక్లో అంటే ఒక ఫంక్షన్లో డిఫైన్ చేసినటువంటి వేరియబుల్స్ ఆ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. వీటిని మళ్ళీ నేను ఇంకో ఫంక్షన్లో యూజ్ చేసుకుంటానంటే కనుక కుదరదని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి. గమనించినట్లయితే లోకల్ వేరియబుల్స్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ అయితే రాయడం జరిగింది. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పేసి ఇనిషియలైజేషన్ ఒక హెడర్ ఫైల్ని అయితే కనుక ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ అయితే కనుక డిఫైన్ చేస్తున్నాడు, వైడ్ ఎగ్జాంపుల్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాడు. వైడ్ అనేటటువంటిది ఏంటంటే ఆ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్. ఇవి ఫంక్షన్స్ చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకుందామండి. వైడ్ ఎగ్జాంపుల్ ఫంక్షన్, ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ అయితే ఒకదాన్ని తీసుకున్నాడు. ఫంక్షన్ పేరు ఎగ్జాంపుల్ ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నాడు, ఇంట్ ఎక్స్ అనేటటువంటి ఒక వేరియబుల్ని తీసుకున్నాడు, దానికి 10 అనేటటువంటి వాల్యూని అసైన్ చేశాడు. నెక్స్ట్ అదే 10ని ప్రింట్ఎఫ్ యూజ్ చేసుకొని ఆ ఫంక్షన్లోనే ప్రింట్ చేయడం జరుగుతుందండి. అట్లాగే నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అయితే రాస్తున్నాడు. గమనించండి అండి ఒకసారి. ఈ మెయిన్ బ్లాక్లో ఏం చేస్తున్నాడంటే ఎగ్జాంపుల్ ఫంక్షన్ అనేటటువంటి దాన్ని కాల్ చేస్తున్నాడు. మనకి ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి రన్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి, ఈ మెయిన్ బ్లాక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేది మనకి రన్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఓకే, ప్రోగ్రాంలో ఫస్ట్ స్టెప్ ఏముందండి, ఎగ్జాంపుల్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాడు. ఇది కామెంట్స్లో రాశారండి, కాల్ ద ఫంక్షన్. ఇదేమి కామెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ కావు మనకి. ఫస్ట్ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ని కాల్ చేసిన వెంటనే ఫస్ట్ కంపైలర్ అనేటటువంటిది ఇక్కడికి వెళ్తుందండి ఆ ఫంక్షన్ దగ్గరికి. ఆ ఫంక్షన్లో ఏముంది, ఇంట్ ఎక్స్ ఒక వేరియబుల్ని డిఫైన్ చేసుకుంటున్నాడు విత్ 10 ఇనిషియలైజేషన్తో ఎక్స్ అనేటటువంటి వేరియబుల్ని ఒక లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. అట్లాగే ప్రింట్ ఎఫ్ ఏం ప్రింట్ చేస్తున్నాడో చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని %d ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అండి. ఈ ఎక్స్లో ఉన్నటువంటి వాల్యూ అనేటటువంటిది ఈ ప్లేస్లో ప్రింట్ అవుతుంది. అంటే మీకు స్క్రీన్ మీద ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 10 అని చెప్పేసి ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ ఈ ఫంక్షన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇదేమి రిటర్న్ చేయటం లేదంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు పక్కకి ఎటువంటి వాల్యూని కూడా ఇది రిటర్న్ అయితే చేయటం లేదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మెయిన్లో నెక్స్ట్ కామెంట్ ఉందండి. ఇక్కడ అటెంప్టింగ్ టు యాక్సెస్ ఎక్స్ హియర్ వుడ్ రిజల్ట్ ఇన్ యాన్ ఎర్రర్ అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు ఇదే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని తీసుకొని ఇక్కడ మెయిన్లో కనుక రాసామనుకోండి, రాస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా ఎర్రర్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎక్స్ అనేటటువంటిది
ఈ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఫంక్షన్ అని, ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటిది ఎక్స్. దాన్ని నువ్వేమని ట్రై చేస్తున్నావు, ఇక్కడ మెయిన్లో ట్రై చేసావు అనుకోండి, యాక్సెస్ చేసుకోవడానికి, ప్రింట్ చేయడానికో లేదా ఏదైనా ఆపరేషన్ చేయడానికో యూజ్ చేసావు అనుకోండి, ఇది డెఫినెట్గా ఈ ఎర్రర్ అయితే కనుక చూపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే ఫైన్. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి చెప్తున్నాడు చూడండి. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే వీటిని ప్రోగ్రామ్ బయట డిఫైన్ చేస్తాము, వీటిని ఏ ఫంక్షన్ అయినా సరే యాక్సెస్ చేసుకోగలదు. ప్లేయర్లోనే ఉందండి గ్లోబల్ అంటే ఎటువంటి ఫంక్షన్ అయినా సరే వీటిని యాక్సెస్ చేసుకోగలదు. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, డిక్లైర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్లో కాదు, ఫంక్షన్ బయట వీటిని డిఫైన్ చేస్తాము. అట్లాగే స్కోప్ ఎక్స్టెండెడ్ త్రూ అవుట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తున్నాడు. దీని స్కోప్, దీని లిమిట్ ఎంతవరకు ఉంటుందంటే ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు కూడా దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అట్లాగే యాక్సెసిబుల్ టు ఆల్ ఫంక్షన్స్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ కూడా ఈ గ్లోబల్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ అండ్ మోడిఫైడ్ బై ఎనీ ఫంక్షన్. చూడండి, ఏ ఫంక్షన్ అయినా ఆ గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు, దానిలో ఉన్నటువంటి వాల్యూని మార్చచ్చు, మార్చినటువంటి వాల్యూని ఇంకొక ఫంక్షన్ అనేటటువంటిది యూజ్ చేసుకుంటుంది. ఇట్లా ఉంటాయండి గ్లోబల్ వేరియబుల్స్. దీన్ని ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక వేరియబుల్ని డిఫైన్ చేయడం జరిగింది చూడండి. ఇంట్ గ్లోబల్ వేరియబుల్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఒక గ్లోబల్ వేరియబుల్ అండి. ఇది చూడండి, ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, డిస్ప్లే గ్లోబల్ అని చెప్పేసి, అట్లాగే మెయిన్, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఈ రెండు ఫంక్షన్స్కి బయట పక్క దీన్ని డిఫైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మన ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, రన్ అవ్వడము మెయిన్ సెక్షన్ నుంచి రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్లో చూడండి ఏం రాస్తున్నాడు, ప్రింట్ ఎఫ్ బిఫోర్ మాడిఫైయింగ్. మాడిఫికేషన్కి ముందు ఏం చేస్తున్నాడు, ఒకసారి డిస్ప్లే గ్లోబల్ అనేటటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాడు. ఎప్పుడైతే కాల్ చేసామో మన కంపైలరు ఇక్కడికి వెళ్ళిపోతుందండి ఈ ఫంక్షన్ దగ్గరికి. ఈ ఫంక్షన్లో ఏమనుంది, ప్రింట్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్ ఈక్వల్ టు %d అని చెప్పేసి ఆ గ్లోబల్ వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాం. అంటే స్క్రీన్ మీద ఏమని ప్రింట్ అవుతుంది, ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి ఇక్కడ మీకు 10 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇనిషియల్గా 10 ఉందండి. తర్వాత చూడండి నెక్స్ట్ మెయిన్కి వచ్చేసేయండి. ఈ మెయిన్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏముంది, నెక్స్ట్ స్టేట్మెంట్లో గ్లోబల్ వేరియబుల్ ఈక్వల్ టు 20. ఎప్పుడైతే నువ్వు మాడిఫై చేస్తున్నావు 20 వాల్యూగా దీన్ని గ్లోబల్ వేరియబుల్ని మాడిఫై చేస్తున్నావు, అప్పుడు ఈ పైన ఉన్నటువంటి గ్లోబల్ వేరియబుల్లో 10 పోయేసి 20 అనేటటువంటిది స్టోర్ అవుతుందండి. నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఈ మెయిన్లో ఆఫ్టర్ మాడిఫికేషన్ అంటే నీ స్క్రీన్ మీద ఆఫ్టర్ మాడిఫికేషన్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ మాడిఫికేషన్, దీనికన్నా ముందు ఇక్కడ అవుట్పుట్లో బిఫోర్ మాడిఫికేషన్, ఆఫ్టర్ మాడిఫికేషన్ తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ మళ్ళా డిస్ప్లే గ్లోబల్ అనేటటువంటిది ఫంక్షన్ మళ్ళా కాల్ చేస్తున్నాం. మళ్ళా ఫంక్షన్ కాల్ చేసిన వెంటనే మన కంపైలర్ ఇక్కడికి వెళ్తుందండి. ఈ ఫంక్షన్లో మళ్ళీ ఏముందండి, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ గ్లోబల్ వాల్యూ, మళ్ళా గ్లోబల్ వాల్యూ అని చెప్పేసి ఈ టాప్ ఎంత ప్రింట్ అవుతుందండి, ఈ గ్లోబల్ వేరియబుల్లో 20 స్టోర్ అయి ఉంది, అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఈ టాప్ ఏమని ప్రింట్ అవుతుంది, గ్లోబల్ వేరియబుల్ 20 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇట్లా గ్లోబల్ వేరియబుల్స్ని 2-3 ఫంక్షన్స్ అనేటటువంటివి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవి ఫంక్షన్స్కి అవుట్ సైడ్ మాత్రమే డిఫైన్ చేస్తాం. కానీ ఇందాక కనుక మీరు గమనించినట్లయితే లోకల్ వేరియబుల్స్ని విత్ ఇన్ ఫంక్షన్ వరకు మాత్రమే వాటి రేంజ్ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్ అండి. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే వీటిని కూడా ఒక ఫంక్షన్లోనే మనము డిఫైన్ చేస్తాము. అయితే ఫంక్షన్ కాల్ చేసి బయటికి వచ్చినా సరే ఆ స్టాటిక్ వేరియబుల్ వాల్యూ అలాగే ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ అయితే కనుక ఈ పాయింట్స్ చూడండి. వాల్యూ ఈజ్ రిటైన్ బిట్వీన్ ఫంక్షన్ కాల్స్. ఇక్కడ చూడండి, ఫంక్షన్ కాల్స్ ద్వారా ఈ వాల్యూస్ అనేటటువంటి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంకా ఏం చెప్తున్నాడు, ఇనిషియలైజ్డ్ ఓన్లీ వన్స్ అండ్ మెయింటైన్స్ ఇట్స్ వాల్యూ అక్రాస్ ఫంక్షన్ కాల్స్. ఒకసారి వాల్యూని ఇనిషియలైజ్ చేసేసి ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా సరే ఆ పాత వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనము అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అట్లాగే స్కోప్ ఈజ్ లిమిటెడ్ టు ద స్పెసిఫిక్ ఫంక్షన్. అయితే ఈ వేరియబుల్ యొక్క స్కోప్ ఆ ఫంక్షన్ వరకే ఉంటుంది, కానీ ఫంక్షన్ డిలీట్ అయినా ఆ వాల్యూ అయితే కనుక అట్లాగే ఉంటుంది.
నెక్స్ట్ అట్లాగే బై యూజింగ్ ద స్టాటిక్, ఇక్కడ చూడండి స్టాటిక్ వేరియబుల్స్ మనము డిఫైన్ చేయాలి అంటే స్టాటిక్ అనేటటువంటి కీవర్డ్ని యూజ్ చేసుకొని మనము ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో గమనించండి అండి, ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే ఒకటి ఉంది చూడండి, ఇంక్రిమెంట్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్లో చూడండి స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటూ ఇంట్ కౌంట్ అనేటటువంటి వేరియబుల్ ఒకదాన్ని డిఫైన్ చేస్తున్నాం. అట్లాగే కౌంట్ చూడండి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇంక్రిమెంట్ చేయడం జరుగుతుంది. కౌంట్ ప్లస్ ప్లస్, ఈ ప్లస్ ప్లస్ ఏంటో మనము ఆపరేటర్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ప్లస్ ప్లస్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఇంక్రిమెంట్ చేస్తుందండి, ఇంక్రిమెంట్ చేస్తుంది వాల్యూని. ఆల్రెడీ ఇనిషియల్గా కౌంట్లో 0 ఉంది, ఇది ఇప్పుడు 1 అవుతుంది కౌంట్లో ఉన్న వాల్యూ. అయిపోయిన తర్వాత ఆ వాల్యూని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మెయిన్లోకి వెళ్ళండి. ఇది కదా మన రన్నింగ్ పాయింట్, ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేటటువంటిది రన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇంక్రిమెంట్ అనేటటువంటి దాన్ని కాల్ చేస్తున్నాను. ఇంక్రిమెంట్ని కాల్ చేసిన వెంటనే ఫస్ట్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఇక్కడ కౌంట్ ఇనిషియల్గా 0 ఉంది, కౌంట్ అనేటటువంటిది 1 అవుతుంది. 1 అయ్యి కౌంట్ 1 అని చెప్పి %d ప్లేస్లో కౌంట్ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఏమని ప్రింట్ అవుతుంది, మీకు టోటల్గా కౌంట్ 1 అని చెప్పేసి ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, మళ్ళా అదే ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. అదే ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ చేశాను అనుకోండి, మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ అవుతుంది. అదే మీరు లోకల్ వేరియబుల్స్గా తీసుకున్నారనుకోండి, సపోజ్ స్టాటిక్ అని చెప్పేసి మీరు డిఫైన్ చేయలేదనుకోండి, మళ్ళా కౌంట్ వాల్యూ 0 నుంచే స్టార్ట్ అవుతుందండి. అదే మీరు స్టాటిక్గా ఇచ్చారనుకోండి, ఆ ఫంక్షన్లో నుంచి బయటకు వచ్చిన అదే కౌంట్ వాల్యూ అనేటటువంటిది క్యారీ అవుతూ ఉంటుంది ఫంక్షన్ కాల్స్లో. నెక్స్ట్ మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుందండి, సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఆల్రెడీ 1 ఉన్నది, ఇప్పుడు ఆ కౌంట్ అనేటటువంటిది ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది అనమాట. అంటే మీకు స్క్రీన్ మీద కౌంట్ 2 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ టైం మళ్ళీ ఇంక్రిమెంట్ అనేటటువంటి దాన్ని కాల్ చేస్తున్నాము. మళ్ళీ థర్డ్ టైం కాల్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుందండి, ఆ ఫంక్షన్ రన్ అవుతుంది. మళ్ళీ కౌంట్ ఇనిషియల్గా 2 ఉంది, ఇప్పుడు 2 కాస్త కౌంట్ ప్లస్ ప్లస్ అనగానే కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి 3 అవుతుంది. ఇప్పుడు కౌంట్ 3 అని చెప్పేసి మీకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఇట్లా స్టాటిక్గా ఆ వాల్యూ అనేటటువంటి దాన్ని మనం ఫంక్షన్ కాల్స్కి ఫంక్షన్ కాల్ చేసినా సరే ప్రీవియస్ వాల్యూని మనం మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్న్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటారండి. ఈ ఎక్స్టర్న్ వేరియబుల్స్ని ఎక్స్టర్న్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేసుకొని డిఫైన్ చేయడం జరుగుతుంది. దీని పర్పస్ ఏంటంటే ఒక ఫైల్లో డిఫైన్ చేసినటువంటి వేరియబుల్ని అనదర్ ఫైల్లో యూజ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఎక్స్టర్న్ అనేటటువంటి వాటిని యూజ్ చేస్తారు. డిఫైన్డ్ ఇన్ అనదర్ సోర్స్ ఫైల్, ఫస్ట్ పాయింట్ డిక్లైర్డ్ యూజింగ్ ఎక్స్టర్న్ కీవర్డ్ ఇన్ వన్ సోర్స్ ఫైల్. అంటే ఒక సోర్స్ ఫైల్లో ఏం చేస్తాం, ఎక్స్టర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని ఈ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం. రెండవ ఫైల్లో ఏం చేస్తాం, డిఫైన్డ్ ఇన్ అనదర్ సోర్స్ ఫైల్ వితౌట్ ఎక్స్టర్న్ అనేటటువంటి కీవర్డ్ లేకుండా సేమ్ నేమ్తో అనదర్ ఫైల్లో ఆ వేరియబుల్ని డిఫైన్ చేసుకుంటాం. స్కోప్ extends across multiple source files, allowing access where declared using extern. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, దీని స్కోప్ వచ్చేసరికి అనదర్ ఫైల్స్లో కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. దీని యొక్క రేంజ్ వచ్చేసరికి ఒక ఫైల్లోనే ఉండదు, అనదర్ ఫైల్లో కూడా వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి అండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఫైల్ 1 గమనించండి. ఈ ఫైల్ 1లో ఏం చేస్తున్నాడంటే ఎక్స్టర్న్ అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేసుకొని ఇంట్ గ్లోబల్ వేరియబుల్ ఒకదాన్ని డిఫైన్ చేశాడు. ఆ మెయిన్లోనే ఏం చేస్తున్నాడంటే మెయిన్ ఫంక్షన్లో గ్లోబల్ వేరియబుల్కి వచ్చేసరికి 10 అనేటటువంటి వాల్యూని అసైన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేసుకున్న ఫైల్ 2.c, ఇది సెకండ్ ఫైల్ అండి. ఆ ఫైల్లో ఏం చేస్తున్నాడంటే చూడండి, గ్లోబల్గా ఇంట్ గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి సేమ్ ఇంతకుముందు ఫైల్ 1లో ఇంట్ గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి ఏదైతే ఇచ్చామో పేరు, అదే నేమ్తో ఇక్కడ ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఫస్ట్ ఫైల్లో వచ్చేసరికి ఎక్స్టర్న్ అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేసాం, ఇక్కడ సెకండ్ ఫైల్లో యూజ్ చేసుకునేటప్పుడు ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయమండి.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ ఫైల్లో వైడ్ ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాడు, సమ్ ఫంక్షన్, ఏదో ఒక ఫంక్షన్ పేరు వచ్చేసరికి ఇక్కడ సమ్ ఫంక్షన్. ఆ సమ్ ఫంక్షన్లో ఏం చేస్తున్నాడు, గ్లోబల్ వేరియబుల్ యొక్క వాల్యూమ్ ప్రింట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుందండి, 10 అనేటటువంటిది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఫైల్ 1లో ఆల్రెడీ ఆ వేరియబుల్ అనేటటువంటిది ఉంది, ఇక్కడ ఆ వాల్యూ క్యారీ అవుతుంది, 10 అనేటటువంటిది మీకు ప్రింట్ అవుతుంది. ఇట్లా ఒక ఫైల్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని ఇంకొక ఫైల్లో యాక్సెస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆటోమేటిక్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటారు. ఆటోమేటిక్ వేరియబుల్స్ అన్నా లోకల్ వేరియబుల్స్ అన్నా ఆల్మోస్ట్ ఒకటేనండి. ఆటోమేటిక్ అని చెప్పేసి నువ్వు స్పెసిఫిక్గా డిఫైన్ చేయాలి అంటే కనుక ఆటో అనేటటువంటి కీవర్డ్ని యూజ్ చేస్తాం. లోకల్ అండ్ ఆటో ఈ రెండు కూడా సేమ్ అండి. లోకల్ వేరియబుల్స్నే మనం ఏమంటామంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ అంటాము. లోకల్ వేరియబుల్స్కి అయితే మనం ఎటువంటి కీవర్డ్ యూజ్ చేయం, కానీ ఆటోమేటిక్ అంటే ఆటో అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేసుకొని స్పెసిఫిక్గా చెప్తామండి, అదే డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో గమనించండి, మెయిన్లో ఆటో ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంట్ వై ఈక్వల్ టు 20 రెండు వేరియబుల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వేరియబుల్కి సెకండ్ వేరియబుల్కి తేడా ఏంటంటే ఫస్ట్ వేరియబుల్లో వచ్చేసరికి ఆటో అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేశాడు, సెకండ్ దానికి ఆటో అనే కీవర్డ్ యూజ్ చేయలేదు. రెండు సేమ్ అండి, లోకల్ వేరియబుల్సే, ఆటో వేరియబుల్ అన్నా నార్మల్ లోకల్ వేరియబుల్ అన్నా అయితే రెండు సేమ్ అండి. ఎక్స్ అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఆ ఎక్స్ వాల్యూని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఓకే, మీకు ఆటో వేరియబుల్స్కి లోకల్ వేరియబుల్స్కి డిఫరెన్స్ అయితే లేదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా నాలెడ్జ్ కనుక వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.